హాయ్ అండి. వెల్కమ్ టు యషిరాస్ కిచెన్. ఈరోజు ఒక రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ కర్రీని మీకు చేసి చూపిస్తానండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు సింపుల్‌గా చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఒక 3 ఇలాచి 4 లవంగాలను వేసుకోవాలండి. అలాగే ఒక 10, 12 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక 3 కాశ్మీరీ చిల్లీ వేసుకోవాలండి. అలాగే ఒక 10 వరకు జీడిపప్పు, ఒక 5 బాదం పప్పులు కూడా వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీడియం సైజ్ అయితే ఒక 2 ఉల్లిపాయలు సరిపోతాయండి. వేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిలో బాగా పండిన టమాటాను ఒకటి ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకోవాలండి. వేసుకొని టమాటాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తగా మగ్గించుకోవాలండి. అంతవరకు కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతాయండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని వాటిని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో శుభ్రం చేసుకున్న ఒక 1/2 కేజీ చికెన్ వేసుకోవాలండి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ కర్రీకి చికెన్ సాఫ్ట్గా రావాలంటే ఒక 3 అవర్స్ వరకు కూడా చికెన్ని సాల్ట్ వాటర్లోని నానపెట్టుకుని ఉంచుకోవాలండి. అలా అయితే చికెన్ అనేది రెస్టారెంట్లో ఎంత సాఫ్ట్గా ఉంటుందో అదే సాఫ్ట్నెస్ అనేది మనం ఇంట్లో చేసుకున్నా సరే వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ని వేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. కారం మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇది కాస్త స్పైసీగానే ఉంటుందండి కర్రీ. ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీస్ లేవంటే నార్మల్గా ఉండే ఎండుమిర్చి వేని కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అనేవి లేదంటే దాన్ని స్కిప్ చేసేయండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒకసారి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. చికెన్ అనేది మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చికెన్ అనేది మెత్తగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. చికెన్ని చెక్ చేసుకోవాలి. ఉడికితే ఇలా మనకి సరిపోతుంది. లేదు అంటే ఇంకాసేపు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకును వేసుకోవాలండి. ఈ కరివేపాకు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మనం రెస్టారెంట్స్కి వెళ్తే ఇలాంటి చికెన్ మనం తినాలంటే మినిమం మనకి 800 మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుందండి. ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చుకొని ఇలా కానీ ప్రిపేర్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ని ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో కంటే కూడా బాగుంటుందండి. మనమే ఇంట్లోనే హైజెనిక్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు అలాగే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.